కోరుతూ కవితక్క గారిని మాట్లాడాలని కోరుతున్నాను. తెలంగాణ జై సింగరేణి. డల్లుగున్నారేమే పొద్దున చలి పెడుతుందా? ఒకసారి పిడికిలెత్తుదామా? జై సింగరేణి, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా PKOC2 మైండ్లో ఉన్నటువంటి మానదములకి, అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నమస్కారాలు. మనకు మనుగూరు కొత్తగూడెం అంటేనే సింగరేణికి పుట్టినిల్లు అనుకుంటాం. అట్లాంటి సింగరేణి పుట్టినిల్లును నిన్నటి నుంచి మా పర్యటన సాగుతూ ఉంది. కొత్తగూడెం పోయినా, మనుగూరు వచ్చినా, ఎల్లందైనా, ఎక్కడైనా సింగరేణి కార్మికుల పరిస్థితి రోజు రోజుకి కిందికి పోతుందే తప్పితే పైకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏ మైన్ చూడు, ఏ ఓసీ చూడు, ఏ కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించిన అంశాలు చూడు, జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన అంశాలు చూడండి, ఎక్కడ చూసినా కూడా ముందు కన్నా కిందికే పోతుంది తప్పితే పైకి పోని పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా సింగరేణిలో ఉద్యమం రేగకపోతే, బొగ్గు అనేటటువంటిది మీరు తట్టా చెమ్మస్ కింద పడేసి మేం పని చేయమనకపోతే తెలంగాణ వచ్చేది కాదు అన్నటువంటిది వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా సింగరేణి కార్మికుడు తట్టా చెమ్మస్ కింద పడేస్తేనే, సౌత్ ఇండియా మొత్తం లైట్ బంద్ అయితేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. మరి వచ్చిన తర్వాత తెలంగాణ అందరం కూడా ఆలోచన చేసుకున్నాం, ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిందే. సింగరేణిలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకొని బతికేటట్టు ఉండాలని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినామో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలనే పాలసీ మ్యాటర్ తీసుకుంటే వారితో పాటు మరి మేమందరం కూడా ఉండి 85 నుంచి 90% మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కోర్టు ఆర్డర్లు తప్పించుకుంటూ, ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసుకుంటూ, రూల్ పొజిషన్ మాట్లాడుకుంటూ సాధించుకున్నాం. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ఆలోచన ఆనాటి నుండి ఉండే, చేసుకోగలిగినాం. కొంతవరకు 1000 మందిని ఉద్యోగాలకు ఎక్కించుకోగలిగినాం. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? 6 నెలలు అవుతుంది, మేము అడిగేదాకా కూడా మెడికల్ బోర్డు పెట్టే పరిస్థితి లేదు. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టొచ్చు కదా, పెట్టడానికి ఏం అడ్డంకుంది? అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్న సీఎం గారు, నేను మీరు ఏమాత్రం మొహమాటం లేకుండా మా సింగరేణి కార్మికుల యొక్క రక్తంతోని, చెమటతోని సంపాదించిన 10 కోట్ల రూపాయలతోని 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడిరు కదా, మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంచుతారా ఉంచరా? సింగరేణి సెలబ్రేషన్స్ కోసము ఎప్పుడు లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చేది, ఇవాళ తగ్గించిను. సీఎం గారి ఫుట్బాల్ కోసమేమో డబ్బులు ఉంటాయి కానీ సింగరేణి సెలబ్రేషన్స్ కూడా డబ్బులు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఫుట్బాల్ ఆట మీద ఉన్న శ్రద్ధ మన జీవితాల మీద లేదనే విషయం తెలుస్తుంది. ఒకటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, 2 అలియాస్ పేర్లు. చాలా కష్టపడ్డాం, రూల్ పొజిషన్ లేకున్నా, కాయిదాల మీద తప్పున్నా చూసి చూడనట్టు పోండి అని చెప్పి ఇచ్చినటువంటి ఆనాటి మౌఖిక ఆదేశాలు ఇవాళ ఒక్క ఆఫీసర్ కూడా పాటిస్తలేడు. ఎక్కడ అలియాస్ పేర్లు ఉంటే అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నాకన్నా ఎక్కువ మీ అందరికీ తెలిసిన విషయం. అది మనం చేసింది కాదు. ఏనాడో మన తండ్రులు చదువు లేకుండా ఆనాడు ఏదో ఒక పేరుతో జాయిన్ అయిపోతే, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు కొత్తగా జాబ్కి ఎక్కాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెడతలేరు? ఇదే జిల్లా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన కూడా మరి కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మూడో విషయం, ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనకు వస్తుందో జీతాలలో భయంకరమైన కోత వస్తున్నది. దాని మీద ఒక్కసారి కూడా యాజమాన్యం శ్రద్ధ పెడతలేరు. నేను పార్లమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అసలు ఎందుకు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి వాళ్ళకు? ఎందుకు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అంటే మాట్లాడరు బీజేపీ వాళ్ళు. వచ్చిన దాంట్లో కొంచెం వీళ్ళేమన్నా ప్రయత్నం చేయొచ్చు కదా, SCCL నుంచి అడిషనల్గా చేయొచ్చు కదా, దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం ఆగదు. ఇక 4వది అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ విషయం. కనీసం హెల్త్ విషయంలో సింగరేణి కార్పొరేట్ హాస్పిటల్తో పాటు అన్ని ఏరియా హాస్పిటల్లో మంచి సదుపాయాలు ఉండాలని మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడినా చెవిటోని ముందు శంఖ ముదినట్టే తప్పితే మన హాస్పిటల్ అయితే మంచిగా అయితే లేవు. పోనీ రిఫరల్కి పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా బాగున్నాయంటే అందులో 100 రిస్ట్రిక్షన్స్ పెడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్ని ఏరియా హాస్పిటల్ మంచిగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, మొత్తం యంగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు కూడా యువమిత్రులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇదే జీతాలతోని ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రతి ఏరియాలో స్కూళ్ళు ఉండాలని డిమాండ్ చేసినాం. దాని మీద ఎక్కడ కూడా సింగరేణి యాజమాన్యం ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒకటే దయచేసి ఆలోచించండి,
ఏంటిది సంక్షేమం అంటే? కార్మికుడు సంక్షేమం అంటే ఆకాశం నుంచి ఊడిపడదు కదా. వాళ్ళ కుటుంబానికి వైద్యం ఇచ్చుకోగలగాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించుకోగలగాలి. గనిలోకి మనం దిగుతున్నామో, ఓసీల్లో నడుపుతున్నామో, మనం ఏదైనా డోజర్ నడుపుతున్నామో అంటే సేఫ్గా ఇంటికి పోవాలి. ఈ మూడే కదా సంక్షేమం. ఇంతకు మించి ఆకాశం నుండి వచ్చేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. వీటి గురించి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే సింగరేణి అనేటటువంటిది మనకి ఏనాడు ఒక చుక్క నీళ్లు లేనప్పుడు, మనం ఆంధ్రతోని కలిసి ఉన్నప్పుడు, మన వైపు ప్రభుత్వాలు చూడనప్పుడు కూడా మనకు బుక్కడి బువ్వ పెట్టిన సంస్థ ఏదైనా ఉందంటే అది సింగరేణి సంస్థ. ఆ సంస్థ మీద మనకు అందుకే అట్లా తల్లి పేగుతో ఉన్నటువంటి అనుబంధం ఉంటుంది. మరి అటువంటి సింగరేణి ఇవాళ మనుగడ మొత్తం కథం చేసే పరిస్థితి ఉన్నది.